యూట్యూబ్ శ్రోతలకు భగవద్గీత ధారావాహిక 9వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు భగవద్గీత సాంఖ్యయోగంలో 14వ శ్లోకం 14-15 పైన వ్యాఖ్యానం ఉంటుంది. ఈరోజు చాలా కీలకమైనటువంటి శ్లోకం ఇది. ఈ శ్లోకం ఇంద్రియ విషయ సంయోగం, వాటి వల్ల ఉత్పన్నమయ్యే భోగం, అట్టి భోగంల యొక్క నశ్వరత్వం వివరిస్తూ, మరి ఇది ఇలా ఉంటే వీటితో మనం సాగవలసిన విధానం గురించి, అనగా సంసారం ప్రపంచ విషయాలను ఏవైతున్నాయో అవి ఎట్లా ఉందో, అవి ఆ ప్రపంచ విషయాలని ఎట్లా ఉన్నాయో అట్లాగే చూడాలి, అట్లాగే అనుభవించాలి తప్ప మనం అనుకున్నట్లు ఈ జీవితం ఉండబోదు, ఈ ప్రపంచం ఉండబోదు, ప్రకృతి ఉండబోదు. పంచ జ్ఞానేంద్రియాలు, వాటి యొక్క విషయాలు, ఆ సంయోగం వలన ఉత్పన్నమయ్యే భోగాలు ఏవైతున్నాయి కదా, అవి ఉన్నట్లు మనము వాటిని గ్రహించి అట్లాగే కొనసాగాలి తప్ప మనం అనుకున్నట్లు ఈ విషయాలని ఉండబోవు. భక్తులారా, మాయా ప్రభావం వల్ల మనందరికీ తళుకు బెళుకుమంటూ గోచరిస్తున్న ప్రపంచం అంతా ఏముంది వాస్తవం విషయం లోపలంటే, ఇదంతా సుఖమని మనం అనుకుంటాం. అది సుఖమో కాదో తెలియదు మనకు. అరే ఇదంతా దుఃఖం అని అనుకుంటాం. అది దుఃఖమో కాదో కూడా తేలదన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. ఎందులో సుఖం లేదో అందులో సుఖం ఉన్నదని మనం అనుకుంటాము, ఎందులో సుఖముందో అందులో లేకపోవచ్చు అని మనం అనుకుంటాం. ఇట్లా ఉంది, ముందు ముందు చాలా విషయాలు వస్తాయి. అయితే మాయా ప్రభావం వల్ల మనకు తళుకు వెళుకు ప్రపంచం అంతా లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు భాషింపజేస్తున్నది. ఇది మనసు యొక్క ముఖ్యమైనటువంటి పాత్ర. సంస్కారం మనసుకుంటే ప్రపంచం ఎట్లా ఉందో అట్లాగే కనిపిస్తుంది. సంస్కారం లేని మనసుకు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు తోస్తూ ఉంటుంది. ఇంతే ఇక్కడ అంత మొత్తం మీద భాషింపజేస్తుంది. కాబట్టి సత్యం ఏమిటో గ్రహించి ప్రపంచంలో మనం ప్రవర్తిస్తే అక్కడ ఏ బాధ ఉండదు. అందుకే ఈ శ్లోకం నిగూఢ రహస్యాలని విశదీకరిస్తుంది. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమా పాయినో అనిత్య తాం స్థితిక్ష స్వభారత. ఏమంటున్నాడు ఇక్కడ అంటే, ఓ అర్జున, ఇంద్రియముల యొక్క శబ్దస్పర్శాది విషయ సంయోగములు ఒకప్పుడు శీతలమును, ఒకప్పుడు ఉష్ణమును, ఒకప్పుడు సుఖమును, మరి ఒకప్పుడు దుఃఖమును కలుగజేయుచుండును. మరియు ఇవి రాకపోకడలు కలవి అయి అస్థిరములై ఉన్నవి. కాబట్టి వానిని ఓర్చుకొనుము. జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ సంసారం యొక్క సమగ్ర సారాన్ని పిండి మనకు అందిస్తున్నాడా, అమృతాన్ని అనేటువంటి భావం ఇందులోపల ఉందన్నట్టు. మన పరిస్థితి ఎట్లా ఉందంటే, మన ప్రత్యేకించి సనాతనులకు శాస్త్ర విషయాలు అసలే తెలియవు. శాస్త్రాల జోలికి అసలే పోము. అయినా పై అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఐఐటికి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో, మనకి ఇంగ్లీష్ వచ్చినంత మాత్రాన ఆ పుస్తకాలు చదివితే అర్థమవుతుందా? ఇంగ్లీష్ లిటరేచర్ ఉండొచ్చు, ఇంగ్లీష్ పరిజ్ఞానం బాగా ఉండొచ్చు, కానీ ప్రొఫెషనల్ కోర్సెస్ ఐఐటి యొక్క పాఠ్యాంశాలు మనకు అర్థం కావు.
దాని కొరకు ఏమడంటే ఖచ్చితంగా ప్రొఫెసర్స్ ఉంటారు, వాళ్ళ ద్వారానే మనం అధ్యయనం చేయాలి. అయితే మన సనాతనం లోపల ఏముంది, అసలు పుస్తకాల జోలికి పోము. ఒకవేళ పోయినామనుకోండి, పోతే కూడా అవి సరిగా అర్థం కావు మనకు. అర్థం కానప్పుడు ఎట్లయితే ప్రొఫెషనల్ కోర్సెస్ లోపల మనము ఒక కాలేజీలోనే జాయిన్ అవుతున్నాం, అక్కడ ఉండేటువంటి ప్రొఫెసర్స్ అంతా మనకు ఆ విషయాలన్నీ నచ్చజెప్తారు అన్నట్టు. అదే రకంగా ఆధ్యాత్మికం అన్నిటికంటే సూక్ష్మమైనటువంటి విషయం. అంటే గురువు లేకుండా ఈ విషయాలు మనం అర్థం చేసుకోవడానికి అవకాశం లేదు. అయితే మన పుస్తకమే ముడితే అర్థం కాదు. అర్థం కాకపోతే అర్థం చేయించే వాళ్ళ దిక్కు దృష్టి మనది ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఇక్కడ ఈ శ్లోకం మనకు ఏదో ఎబ్బెట్టుగా కనిపించవచ్చు. ఇదంతా ఏంటిది, ఒక బోర్ అనిపించవచ్చు. కరెక్టే. ఏ విషయ పరిజ్ఞానమే మనకు ఉండదో, దాని ప్రాథమిక తత్వమే మనకు తెలియదో, అది ఏదైనా అంతే. శాస్త్రీయ సంగీతం కొనసాగుతూ ఉంటే సంగీత పరిజ్ఞానం లేనుడికి అది బోరే అనిపిస్తుంది అన్నట్టు. అట్లాగే తత్వ విచారం లేదు, శాస్త్ర జ్ఞానం లేనప్పుడు కొన్ని విషయాలు బోరే అనిపిస్తాయి. కానీ అట్లా అనిపించకుండా చెప్పడానికి మీకు ప్రయత్నం చేస్తా. ఏమున్నాయి, శరీరం లోపల అతి కీలకమైనటువంటి పంచ జ్ఞానేంద్రియాలు ప్లస్ మనస్సు. మిగతా అన్నీ ఉంటాయి, వాటి స్థానంలో అవి ఉంటాయి. అవి కర్మేంద్రియాలు అన్నట్టు. మొత్తం కర్మేంద్రియాలు కర్మకే పరిమితమై ఉంటాయి, ఒకటే రకమైన కర్మను కొనసాగిస్తూ ఉంటాయి అన్నట్టు కర్మేంద్రియాలు. కానీ జ్ఞానేంద్రియాలు 5 ప్లస్ మనస్సు, వీటి విషయం అట్లా లేదు. ఇవి మనకు ప్రతి ఒక్క సంకేతాలను అందిస్తూ ఉంటాయి అన్నట్టు. పంచ జ్ఞానేంద్రియాలు కన్ను, ముక్కు, చెవి, నాలుక, స్పర్శ జ్ఞానం, చర్మం, ఇవి పంచ జ్ఞానేంద్రియాలు. అయితే వీటి యొక్క విషయాలేమిటి అంటే, కంటికి చూపు విషయము, ముక్కుకు వాసన విషయము, నాలుకకు రుచి విషయము, చెవికి శబ్దగ్రాహక శక్తి విషయము, చర్మానికి స్పర్శ జ్ఞానం విషయం. బస్ పంచభూతాలతో కూడుకున్న ఈ జగత్తులో ఉండేటువంటి ప్రతిదీ ఈ 5 ఇంద్రియాల ద్వారానే మనం అనుభవిస్తూ ఉన్నాము. స్పర్శేంద్రియము సుఖాలు, మనం పడుకునే పాన్ పెట్టుండాలి, స్త్రీ పురుషుల యొక్క సంగమం ఎట్టుండాలి, అంతా స్పర్శ జ్ఞానేంద్రియానికి సంబంధించినటువంటిది అన్నట్టు. ఆ తర్వాత నాలుక ఉంది. ఒక్క అద్భుతమైనటువంటి దివ్యత్వం నాలుక లోపల ఉంది. ఏంటిదంటే, ఏదాని రుచి ఎట్లా ఉందో అట్లా చూసే శక్తి ఇంత పెద్ద శరీరంలో ఎక్కడా లేదన్నట్టు ఆ భాగం కేవలం మన నాలుకకే ఉంది. అయితే చెవి, శరీరం నిండా ఆ 2 రంధ్రాల ద్వారానే శబ్దం వినపడుతుంది. తర్వాత ఏ వస్తువు వాసన ఎట్లుందో చూసేటువంటి జ్ఞానేంద్రియం ముక్కు, రుచులు చూసేటువంటిది నాలుక. ఇట్లా పంచ జ్ఞానేంద్రియాలు కంటికి చూపు విషయము, చెవులకు శబ్దము విషయము, నాలుకకు రుచి విషయము, చర్మానికి స్పర్శ విషయము, ముక్కుకు వాసన గ్రహించడం విషయం అన్నట్టు. అంతా ప్రపంచం ఈ 5 జ్ఞానేంద్రియాల ద్వారానే అనుభవం లోపలికి వస్తుంది అన్నట్టు. అయితే ఈ ఇంద్రియాలు ఎప్పుడైతే ఇంతవరకు వివరించిన విషయాలు ఏవైతున్నాయి కదా, వాటితోనే సంయోగం చెందినప్పుడు, ఒక ఏదైనా వస్తువు తిన్నప్పుడు ఆ నాలుక రుచి ద్వారా, ఆ నాలుక సంయోగం ద్వారా, ఆ పదార్థం ఆ నాలుక సంయోగం ద్వారా రుచి అనే భోగము ఉత్పన్నమైపోతుంది. కళ్ళున్నాయి,
కంటికి ఒక దృశ్యం మనం చూసినప్పుడు ఆ దృశ్యం దానికి విషయం అయిపోతుంది. అప్పుడు దానికి సంబంధించినటువంటి భోగం ఉత్పన్నమైపోతుంది అన్నట్టు. మనం చూసే దృశ్యాన్ని బట్టి మన మనసులో కలిగేటువంటి వైబ్రేషన్స్ ఏవైతున్నాయో అవి భోగాలు అన్నట్టు. శబ్దం ఉన్నది, శబ్దం కూడా అది ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల తీరును బట్టి ఆ మాటలే, ఆ శబ్దమే దీనికి విషయం అయిపోతుంది. దాని ప్రకారంగా స్పందన కలుగుతుంది అన్నట్టు మనకు. ఈ 5 జ్ఞానేంద్రియాలకు ప్రతిదానికి స్పందింపజేసేటువంటిది మనసు అన్నట్టు మొత్తం మీద. ఈ రకంగా స్పర్శేంద్రియం ఉన్నది. స్పర్శేంద్రియం ద్వారా మనం అనుభవించేటువంటి భోగం ఏదైతుందో ఆ భోగమే అదే దానికి భోగం అన్నట్టు. ఈ రకంగా స్పర్శేంద్రియం అయిపోయింది. వాసనలు, ముక్కుతోనే వాసన చూస్తుంటాము. ఏ వాసన వస్తే ఆ వాసన ఏదైతున్నదో దాని యొక్క ఆ ముక్కుకు ఒక పదార్థం కలవడం వల్ల దాని వాసన చూస్తే దాని భోగం అయిపోతుంది. ఈ రకంగా ఇంద్రియముల యొక్క శబ్దస్పర్శ రూపరసగంధ విషయాలన్నట్టివి. ఇంద్రియాలంటే 5, శబ్దస్పర్శాది విషయ. వీటి సంయోగం వలన, కలవడం వలన పదార్థం అక్కడుంది, మనం ఇక్కడున్నాం. చేసి పెట్టిన వంటకాలు అక్కడున్నాయి, మనం ఇక్కడున్నాం. అయితే అది నాలుక మీద పడ్డప్పుడే దాంతో సంయోగం జరిగినట్టు అన్నట్టు. ఏదో ఒక సెంట్ బాటిల్ అక్కడ ఉంది, మనం ఇక్కడున్నాం. కానీ ముక్కుతోని దాని వాసన చూసినప్పుడే అది దాని యొక్క సంయోగం అన్నట్టు. చెవి ఉంది, ఎక్కడ ఏ శబ్దం మాట్లాడేవాళ్ళు లేరు. ఎవరైనా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలే ఆ చెవి యొక్క భోగం అన్నట్టు. ఆ శబ్దం ఏ రకంగా ఉంటే ఆ రకమైన స్పందన మనకు కలుగుతూ ఉంటుంది. ఈ రకంగా పంచజ్ఞానేంద్రియాలు ఏవైతున్నాయో కదా, నాలుక, ఇవన్నీ చెవిలు. ఈ సంయోగం అంటే ఆ విషయం ఇంద్రియంతో కలిసినప్పుడు ఉత్పన్నమయ్యేటువంటి ఆ ఇంద్రియాలతోని విషయం కలవడమే సంయోగం అంటాం అన్నట్టు. ఆ సంయోగం అయిన తర్వాత అనుకూల ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఇవి కలిసినప్పుడు ఒకప్పుడు శీతలం అనంటే సుఖ సంకేతం, ఒకప్పుడు ఉష్ణం అంటే దుఃఖ సంకేతం, ఒకప్పుడు సుఖమును మరి ఒకప్పుడు దుఃఖమును కలుగజేయుచుండును. మరియు అవి రాకపోకడలు కలవి అస్థిరములు ఉన్నాయి కాబట్టి వానిని ఓర్చుకోను. ఏదైనా కానీ సంసారం లోపల మనము ఒక వస్తువు తింటూ ఉంటాం. ఒకదాంతోనంతా అర్థం చేసుకోవాలి. ఒక వస్తువును తింటూ ఉంటాము, చాలా బాగా అనిపిస్తుంది, తినే ముందు అంతా సుఖంగానే ఉంటుంది అన్నట్టు. కానీ మన దేహ పరిస్థితిని బట్టి అది తినే ముందు ఎంత రుచిగా అనిపించినా ఆ వస్తువులు పడనప్పుడు అది మనకు దుఃఖాన్ని కలిగిస్తుంటుంది అన్నట్టు. వాసన కూడా ఏది మనకు పడదో అది దుఃఖాన్ని కలిగిస్తుంది. లేక వాసన బాగుందని చెప్పేసి మనం దాని ఎడల ఆకర్షితులం అయిపోతే అప్పుడు ఆ వాసన కూడా మనకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుంది. శబ్దం ఉన్నది, ఏవో మంచి మాటలు వింటా ఉన్నాం, స్పందన మంచిగా కలుగుతూ ఉన్నది. ఒక టైం వస్తే ఏమైపోతుందంటే ఎవరి ద్వారా మంచి మాటలు విన్నామో వాళ్ళ ద్వారానే చెడు మాటలు కూడా వస్తూ ఉంటాయి అన్నట్టు. అప్పుడు ఏమైపోతుంటుంది, దుఃఖం కలిగిస్తూ ఉంటుంది అన్నట్టు. ఈ రకంగా స్పర్శ కూడా అంతే. సెక్సువల్ ఎంజాయ్మెంట్స్ ఉంటాయి, ఇంకా రకరకాల ఏమైనా ఉంటాయి. మొత్తం మీద మనం మంచి ఒక 1,00,000 రూపాయల సోఫాలు తెచ్చేసుకుంటాం. స్పర్శ జ్ఞానం మెత్తగా ఉంది అని చెప్పేసి. అది ఎంతవరకు ఉంటుందంటే దాని నుంచి కీడు కూడా ఒక్కొక్కసారి మనకు ఎముకలు డిస్లొకేట్ కావచ్చు. ఆ తర్వాత నువ్వు సోఫా మీద కూర్చోవద్దని డాక్టర్ అనొచ్చు. సుఖం ఇచ్చేంతసేపు సుఖం ఇచ్చింది, ఆ తర్వాత అది మనం దుఃఖాన్ని ఇస్తుంటాం అన్నట్టు. ఆహార విషయం కూడా, రుచులు కూడా అంతే, ప్రతి ఒక్కటి అంతే అన్నట్టు. మొత్తం మీద ఇవన్నీ ఏముంటాయంటే మనమేమనుకుంటున్నాం ప్రపంచం లోపల అంటే ఏది మనకి ఇప్పుడు ప్రస్తుతం సుఖం కలిగించిందో ఈ సుఖం ఎప్పటికీ ఉంటుంది అనుకుంటున్నాం అన్నట్టు. సృష్టి అట్లా ఉండడానికి వీల్లేదు. సృష్టి ఎట్లా నిర్మాణమైందో అట్లాగే సృష్టి ఉంటుంది. అవగాహన మనకు లేకపోవడం వల్ల మనము ఇది శాశ్వతంగా ఉంటుంది అనే భావన లోపల మనం వస్తే కాదట. అది ఒకప్పుడు సుఖమును మరి ఒకప్పుడు దుఃఖమును కలుగజేయచుండును. సంతానము కానీ ధార, పుత్ర, క్షేత్ర, కళత్ర, ధన, కనక, వస్తు, వాహనాలు ఏవైతున్నాయి కదా, ఇవి అన్నీ అంతే.
మనము స్టార్టింగ్ లోపల ధనమైన మనకు సుఖదుఖాలు కలిగిస్తూ ఉంటుంది, ఆహారమైన సుఖదుఖాలు కలిగిస్తూ ఉంటుంది, బంగారం ఏమి ఉన్న ధార పుత్రధార అంటే సంసారము కూడా సుఖదుఖాలకు లోనైపోతుంది. భార్యాభర్తలకు అభిప్రాయ భేదాలు రావచ్చు, సంతానంతో మనకు అభిప్రాయ భేదాలు రావచ్చు. అటువంటప్పుడు మనం వాళ్ళని పెంచే ముందు ఎంత సంతోషంగా పెంచుతూ ఉంటామో ఆ తర్వాత ఒక టైం వచ్చేస్తుంది అన్నట్టు, అప్పుడు మనము కృంగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రపంచం ఇట్లాగే ఉందన్నట్టు మొత్తం. ఈ రకంగా మనకు ఈ అవగాహన లేదు, ఏదైనా ఇది ఇట్లాగే ఉంటుండొచ్చు అని మనం అనుకుంటాం. అట్లా ఉండదు. అది ఎట్లా ఉంటుందో అట్లా మనం అర్థం చేసుకోవాలి. ఎట్లుంటాయి విషయ భోగాలని ఎట్లుంటాయంటే మరి ఒకప్పుడు దుఃఖములు కలిగి, ఒకప్పుడు సుఖం, ఒకప్పుడు అంటే అనుకూల స్పందన ఉంటుంది, అనుకూలత ఉంటుంది, ప్రతికూలత ఉంటుంది. అయితే ఇవి రాకపోకడలు కలవి అస్థిరములై ఉన్నాయి. భయపడకూడదు. ఇక నీకు గర్వము భయము రెండు భంగమైపోవాలి ఇందులోపల. ఎట్లా అంటే నీకు అనుకూలమైన పరిస్థితి లోపల భోగ భాగ్యాలు నిన్ను ఉర్రూతలు ఆడిస్తూ ఉంటాయి మొత్తం మీద. అటువంటప్పుడు మనకేం భావన కలుగుతాయి శాశ్వతంగా ఉంటుందని చెప్పేసి ఉండదు. వాటి యొక్క సుఖానుభూతి కూడా ఉండదు. రాకపోకడలు కలవి, వస్తుంది, ఉంటుంది, పోతుంది. సృష్టి స్థితి లయాలు ఎట్లయితే మొత్తం ప్రపంచానికి జగదుత్పత్తికి ఇవైతున్నాయో జగత్తు కూడా పుట్టింది, పెరుగుతుంది, మళ్ళీ లయమైపోతుంది. అంతేకాదు మనం అనుభవిస్తున్న జీవితం లోపల ఇంద్రియ విషయ భోగాలన్నీ కూడా అంతే. నువ్వు దేంతోని నీ ఇంద్రియాలు సంయోగం చెందినప్పటికైనా కానీ దాని వైబ్రేషన్ మనసులో కలిగేటువంటి సంతోషము కానీ దుఃఖము కానీ అవి కూడా వస్తాయి, ఉంటాయి, పోతాయి. సూర్యుడు ఉన్నాడు, ఉదయించిండు, మిట్ట మధ్యాహ్నం వేళ ప్రోభివృద్ధి అయిపోయింది, తర్వాత అస్తమిస్తాడు. ఎట్లా నేర్చుకోవాలి? సూర్యుని చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటిదంటే వస్తుంది, ఉదయిస్తుంది, ఉంటుంది, మళ్ళీ అస్తమిస్తుంది. జీవితం కూడా పుట్టినము, పెరుగుతాం, ఉంటాము, తర్వాత అంతమైపోతాం. సృష్టి స్థితి లయాలు. అందుకే ఆగమ పాయినో అనిత్య అన్నాడు. వస్తుంది, ఉంటుంది, పోతుంది. ఈ యొక్క సుఖ దుఃఖాలు రెండు కూడా అనిత్యమైనటువంటివి. అందుకొరకే ప్రపంచం లోపల విషయ భోగాల అనుభవం లోపలుండి విర్రవీగుతున్నటువంటి వాళ్ళ కూడా ఇది ఒక చొరక. అయ్యా నీవు ఏదైతే విర్రవీగుతా ఉన్నావో దేంతోనైనా, పదవితోనైనా కానీ, ధన ధాన్యాలు ఇంతవరకు చెప్పిన ధారాపుత్ర క్షేత్ర కళత్ర ఇవన్నిటితోని, ధన కనక వస్తువు ఇవన్నిటితోని కూడా ఏ భోగమైతే నీకు ఉత్పన్నమైపోతుందో అది మళ్ళీ తొలగిపోతుంది. మనం అనుకోవచ్చు ఒక వ్యక్తి బాగా డబ్బు సంపాదించడం డే బై డే పెరిగిపోతూ ఉంది. ఉండనివ్వండి, ఎంతనైనా పెరగనివ్వండి, ఏదైనా ఉండనివ్వండి, కానీ ఆ పెరుగుదల అట్లాగే కొనసాగినప్పటికైనా కానీ దానికి సంబంధించిన అనుభూతి లోపల మిశ్రమం ఉంటుంది. సుఖ దుఃఖాలు రెండు ఇమిడి ఉంటాయి అన్నట్టు. ఈ ఎవడు తప్పించుకోవడానికి వీల్లేదు. ఒక అధికారం ఉందనుకోండి, వచ్చినప్పుడు సుఖం ఉంటుంది, కొంతకాలం అయిన తర్వాత అధికారమే నీకు దుఃఖం లోపల తీసుకొని పోతుంది. ఏదే కానీ, సంతాన భోగము కానీ, ధనభోగము కానీ, ఇంకా ఏదైనా కానీ ప్రతిదీ కూడా ప్రపంచం లోపల ఉండేటువంటి భోగము అది వస్తుంది, ఉంటుంది, పోతుంది. సుఖం కలిగిస్తుంది, మళ్ళీ దుఃఖాన్ని కూడా కలిగిస్తుంది. వచ్చే ముందు సుఖాన్ని కలిగిస్తుంది, ఉన్నంతసేపు మిశ్రమంగా ఉంటుంది, పోయే ముందు దుఃఖాన్ని కలిగిస్తుంది అన్నట్టు. మొత్తమే రాకపోకడలు కలివి అస్థిరములైనవి. కాబట్టి మనం ఏం చేయాలి ఈ శ్లోకం ద్వారా అంటే, దేవుడు మనకి ఇచ్చినటువంటి భోగభాగ్యాల మోతాదు ఎంత ఉన్నప్పటికైనా కానీ మనము ఇవి ఇట్లాగే ఉంటాయని విర్రవీగడానికి ఎందుకు వీలు లేదంటే, నీకు భోగభాగ్యాలు అట్లానే ఉంటాయి, తత్సంబంధమైన సుఖానుభూతి లోపల తరుగుదల వస్తుంది అన్నట్టు. ఇది అనివార్యం. సంతానం లేదు, సరే సంతానం అయింది, చక్కగా పిల్లలు అయినరు, అయిన తర్వాత చాలా భోగం అనిపిస్తుంది అన్నట్టు. పెరిగిన తర్వాత వాళ్ళ గురించి ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉంటాము. మనకి చేసే భార్యని గురించి కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉంటాము. మన ఆస్తులు పాస్తులని వాళ్ళకి అంకితం చేసి వస్తాం మనం మొత్తం మీద. ఎక్కడ కూడా ఏమి మంచి ఒక దాన ధర్మాలు చేయకుండా ఆస్తులను ప్రోగు చేసి పెట్టుకుంటాము.
ఒక టైం వచ్చిన తర్వాత ఆస్తులన్నీ కూడా ఏమీ చేయజాలో మనకు, చేయవలసింది వాళ్ళ పిల్లలే. కానీ అటువంటప్పుడు వాళ్ళు చేయకుండా ఉన్నారనుకోండి, మొత్తం మీద ఏం సంతానము లేకుంటేనే నయం ఉండే అనేటువంటి భావన కూడా కలిగేటువంటి పరిస్థితుల చాలామంది ప్రపంచం లోపల ఉన్నారు. అట్లా అది ఉన్నదే అట్లా ప్రపంచం. దాని గురించి నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు ఆలోచించుకున్నావు కాబట్టి ఆ పరిణామం నువ్వు అనుభవించాల్సి వస్తుంది అన్నట్టు. అట్లా అందుకే కష్టాలలో ఉన్నోళ్ళు కూడా కృంగిపోవద్దు. ఎందుకు కృంగిపోవద్దు అంటే ఈ కష్టాలు తప్పకుండా పోతాయి. ఆగమ పాయనో అనిత్య. ఏవి రాకపోకడలు కలిగి ఉంటాయో వాటికి అనిత్యములైన అంటారు, అనిత్యములైనటువంటి అని అంటారు అన్నమాట మొత్తం మీద. కాబట్టి రాకపోకడలు కలిగి అస్థిరములై ఉన్నాయి. స్థిరంగా ఏది సుఖము స్థిరంగా ఉండదు, దుఃఖం స్థిరంగా ఉండదు. ఎలాంటిది దేని అయినప్పటికైనా కానీ మీరు చూసుకోవచ్చు. ఇది అందరి అనుభవం లోపల ఉన్న విషయమే ఉన్నది. అందరూ ఈ వివరాలు ఇస్తూనే ఉంటారు, పరస్పరంగా ఒకరికొకరు ఈ విషయాలు చెప్తూనే ఉంటారు అన్నట్టు, కష్టాలు సుఖాల గురించి. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటిదంటే వీటిని చూసి టేక్ ఇట్ ఈజీ, ఓర్చుకోవాలంతే. ఎందుకు ఓర్చుకోవాలి? అది తప్పదు. కష్టము తప్పదు, సుఖము తప్పదు. కష్టము వస్తుంది పోతుంది, సుఖము వస్తుంది పోతుంది. కాబట్టి సుఖాల లోపల కూడా ఓర్చుకోవడం చాలా అవసరం ఉన్నది. ఓర్చుకోవడం అంటే సుఖం రాందడవే గర్వపడము, ఏమో మన శృతి మించినటువంటి వ్యవహారాలు సల్పడం ఏదైతుందో ఇది కూడా మంచిది కాదు. అక్కడ కూడా ఓర్చుకోవాలి. మనిషికి బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు కలిగి ఏదైతే వస్తుందో తబ్బుబ్బి కాకూడదు. అయిపోయి మనము అనకూడని మాటలు ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నట్టు. దాన్ని కూడా ఓర్చుకోవాల్సి ఉన్నది. సంపద వచ్చింది, భోగభాగ్యాలు, అధికారం, పదవులు ఏమైనా వచ్చినాయి అనుకోండి, మొత్తం మీద వాటిని కూడా మనం సుఖాలని కూడా ఓర్చుకోవాలి. సుఖాలని కూడా వచ్చినాయి కదా అనేటువంటి భావం మనకు ఉండకుండా ఉండాలి. అట్లాగే కష్టాలను కూడా ఓర్చుకోవాలి, అంటే సహించుకోవాలి. ఎందుకు సహించుకోవాలంటే రాకపోకడలు కలవి అయి ఉన్నాయి, మొత్తం వస్తాయి పోతాయి. ఓర్చుకోవడమే మనం చేయవలసినటువంటి పని, వాళ్ళు ఏమీ లేదన్నట్టు. అవి ఓర్చుకోవడం నేర్చుకోలేదనుకో మొత్తం మీద కష్టమైపోతుంది కొంచెం. సుఖాల లోపల కూడా ఒక రకమైనటువంటి సమస్యలు ఉత్పన్నమైపోతాయి, కష్టాల లోపల కూడా సమస్యలు ఉత్పన్నమైపోతే ఓర్చుకోకపోతే వస్తాయి, ఉంటాయి, పోతాయి. ఇది ప్రపంచం యొక్క టాప్ సీక్రెట్, నిగూఢ రహస్యం అన్నట్టు. ప్రపంచం అంటే ఏమో కాదు, సంసారం అంటే ఏమో కాదు, అంతా పంచ జ్ఞానేంద్రియాల ద్వారా పంచ విషయాల యొక్క సంయోగం చెందడం వల్ల ఉత్పన్నమయ్యేటువంటి భోగమే సంసారం. అయితే దాని వివరాలు ఏం చెప్తున్నారంటే ఈ భోగాలు ఒకప్పుడు అట్లా ఒకప్పుడు ఇట్లా ఉంటాయి. కాబట్టి ఇవి ఎవరి కొరకు మారాయి. అవతారాలు తీసుకొని వచ్చిన దేవతల కొరకు కూడా జీవితం ఇట్లాగే ఉంది. ఏమీ తెలియని పామరుని విషయం లోపల కూడా జీవితం ఇట్లాగే ఉంది. ఎట్లా అంటే అగ్ని నీ దేనితోని సంబంధం లేకుండా ముట్టుకున్న ప్రతి ఒక్కరిని కాలుస్తుంది. అది నీ హోదా అంతస్తుతో సంబంధం లేదు, అది ప్రకృతి యొక్క నియమం అన్నట్టు. అట్లాగే ఈ ప్రపంచం కూడా అందరికీ ఒకే రకంగా వర్తిస్తుంది. కాబట్టి ఏం నేర్చుకోవాలి మనము? ఓర్చుకోవడం నేర్చుకోవాలి. విచిత్రం ఏమైనా ఓర్చుకుంటూనే ఉన్నాం, ఏం చేయకొచ్చినా మనం వచ్చిన కష్టాలను ఓర్చుకుంటూనే ఉన్నాం, వచ్చిన సుఖాలను అనుభవిస్తూనే ఉన్నాం. కానీ మనకు ఈ వాస్తవంగా ఇట్లే ఉంటుంది అనేటువంటి భావం మనకు తెలిసి వస్తే ఆ ఆనందం వేరే ఉంటుంది మనకు మొత్తం మీద. ఈ శ్లోకం ఇంతే. ఇంద్రియముల యొక్క శబ్దస్పర్శాది విషయ సంయోగములు ఇట్లాగే ఉంటాయి అన్నట్టు. సంసారం అంటే ఇంత మించి మళ్ళీ ఏం లేదు, ఎవరికి కొరకు కూడా ఏం లేదు. అవతార పురుషులకు కూడా ఇంతే ఉన్నది, మనకు ఇంతే ఉన్నది. కాబట్టి అందరూ కూడా ఓర్చుకోవాలి. సంబోధిస్తూ ఉంటాం మనం. ఒక అమ్మాయిని ఒక ఇంటికి ఇచ్చినామనుకోండి, ఇచ్చినప్పుడు అక్కడ కొన్ని కష్టాలు ఉంటే తల్లిదండ్రులు ఇచ్చే సలహా అంతే, ఓర్చుకో అమ్మ, ఓర్చుకో, కొంతకాలం అయితే తీరిపోతుంది. అది సుఖాలు బాగా ఇచ్చిన ఇంటి లోపల బాగా సుఖాలుండి మననే లెక్క చేయకుండా మాట్లాడితే అట్లా తబ్బుబ్బి కాకు, అది పరిస్థితి మంచిది కాదు. ఎప్పుడు ఒకే నమూనా ఉండే పరిస్థితులు అని చెప్పేసి మన సంతానానికి మనం సంబోధిస్తాము. సమాజంలో ఒకరికొకరు పరస్పరంగా సంబోధించుకుంటూ ఉంటారు. ఓర్చుకో, కొంచెం ఓర్చుకో. వియోగ వార్తలు వచ్చినప్పుడు కూడా
మనం చూస్తూ ఉంటాం, చాలా కష్టం ఉంటుంది మనిషికి. అప్పుడు పక్క వాళ్ళంతా కొంచెం ఓర్చుకోవాలి అందరు సంబోధిస్తూ ఉంటారు అన్నట్టు. అప్పుడు ఏ పరిస్థితిలో కూడా ఓదార్పు ఎవరితో సాధ్యం కాదు. కానీ సృష్టి నియమం ఏమున్నదంటే అంతటి ఘోర దుఃఖం కూడా మరుపు అనేటువంటి దాంట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్ ఓర్చుకోవడం అనేది సహజ సిద్ధంగా వస్తుంది అన్నట్టు ఉన్నది మనిషికి ఇది. కానీ ఈ రహస్యం తెలియకేంటిదంటే చాలా కుమిలిపోతూ ఉంటాడు జీవితం లోపల. ఇటువంటి పరిస్థితులే మనకు అనేక రోగాలు కూడా కారణభూతమైపోతున్నాయి. దీన్ని ఇంతకంటే ఎక్కువ ఇంకా ఏం చెప్పగలుగుతాం, చెప్పాలంటే చాలా ఉంటుంది కానీ అర్థం చేసుకోవాలి. ఇది 14వ శ్లోకం యొక్క సమగ్ర సారాంశం. ఇక 15వ శ్లోకం ఇక్కడ ఒక రిజల్ట్ జరుగుతూ ఉందన్నట్టు. ఇలా ఇంద్రియ విషయ సంయోగం వల్ల ఉత్పన్నమయ్యేటువంటి అస్థిరములైన అనుకూల ప్రతికూల భోగానుభవాలతో ఎవరైతే చలించక ధైర్యంతో నిలిచి ఉంటారో అట్లా ఉండేటువంటి నిశ్చల స్థితిని ధీరత్వంగా, ఆధ్యాత్మిక పరిభాష లోపల ధీరస్తత్ర నముహ్యతే అన్నాడు. అంటే మోక్షానికి కావలసిన అర్హతగా ఈ 15వ శ్లోకం లోపల అభివర్ణించి ఉన్నారు. ఇక్కడ చిత్తవృత్తులంటే ఇవే కాబట్టి వీటిని నిరోధించడం ఈ వృత్తుల పరిణామాలతో, ఏంటి ఈ వృత్తుల యొక్క పరిణామాలు? సుఖ దుఃఖాల పరిణామాలతో చలించక జాగ్రత్తావస్థ లోపల కూడా గాఢ నిద్రను పోలిన జాగ్రత్తావస్థతో కూడుకొని వాళ్ళైతే ఉంటారో అటువంటి ఆ రకంగా ఉండు వారే ధీరులు. యం హిన వ్యథయంతే తే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. పురుష శ్రేష్ఠుడవు అర్జున, శిష్యుని ఎట్లా సంబోధిస్తున్నాడు? శిష్యుని లోపల ఉండే యోగ్యతలను గుర్తించడం కూడా గురువుకు చాలా అవసరం అన్నట్టు. దానివల్ల శిష్యుడు ఇంకా ఎదగడానికి దోహదపడుతుంది. పురుష శ్రేష్ఠుడవు అర్జున, ఎవరిని ఈ శబ్దస్పర్శాదులు బాధింపవో, అంటే ఇంద్రియ విషయ సంయోగం వల్ల ఉద్భవించేటువంటి భోగాలు ఏవైతే ఉన్నాయి కదా, అవి ఎవరిని బాధింపవో. ఎందుకు బాధిస్తాయి? వస్తాయి పోతాయంటే సాక్షిగా చూస్తూ కూర్చుంటాం అన్నట్టు. బాధింపవో, చలింపజేయవో, సుఖ దుఃఖములందు సమభావం గల అట్టి ధీరుడే మోక్షమునకు అర్హుడగును. ఎవరిని? ఏంటి తప్ప ముక్తి అంటే, మోక్షానికి అర్హత ఏంటిదంటే బంధం అనేటువంటిది మనసుతోనే ఉన్నది మనకు. వాస్తవంగా చెప్పాలంటే ఇందులోపల ఒక గొప్ప రహస్యం ఉన్నది. ఏం రహస్యం అంటే ఇక్కడ ఈ శ్లోకం లోపల మనకు సుఖ దుఃఖములందు సమభావం గల అట్టి ధీరుడే మోక్షమునకు అర్హుడగనట్టు. ఇంకా ఒక మెట్టు పైకెత్తి చెప్తున్నాడు. పోయిన శ్లోకం కంటే ఇందులోపల ఇంకొక మెట్టు పైకి ఉందన్నట్టు. సుఖ దుఃఖాల లోపల సమభావంతో ఉండాలట. ఎంత పెద్ద విషయం ఇది! అంటే మానవ జన్మ వైశిష్ట్యాన్ని మనం తెలుసుకుంటే కానీ ఈ మాట మనకు జీర్ణం కాదు. ఏంటిది? మానవ జన్మ వచ్చిందే మోక్ష సుఖం కొరకు. లేక భోగమే మానవ జీవితం అనుకుంటే ఏ జన్మ పశుపక్షాల జన్మ అయినా పర్వాలేదన్నాడు. కానీ మానవ జన్మ వచ్చిందే పరమాత్మ సాన్నిధ్యం కొరకు వచ్చింది. మానవుడిగా ఉండి ఇక్కడ మనం జ్ఞానాన్ని సంపాదించి పరమాత్మ పదాన్ని పొందాలని చెప్పేసి మానవ జన్మ మనకు వచ్చింది. కాబట్టి చెప్పబోయే సారాంశం ఏంటంటే సుఖం లోపల దుఃఖం లోపల సమానంగా చూడమని చెప్పేస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఎట్లా చూడడం సాధ్యమైపోతుంది మనకు? సుఖం సుఖంగానే చూస్తుంటాం, దుఃఖం దుఃఖంగానే చూస్తుంటాం అన్నట్టు. సమానంగా ఎట్లా చూడాలి? ఇది ఒక పెద్ద తాత్విక రహస్యం అన్నట్టు. అంటే
ప్రతి మనిషి సుఖం లోపల కూడా దుఃఖం దాగి ఉంటుంది. ప్రతి దుఃఖం లోపల కూడా సుఖం అనేటువంటిది దాగి ఉంటుంది అన్నట్టు. సుఖం లోపల దుఃఖము, దుఃఖం లోపల సుఖం దాగి ఉన్నది. దీని కొరకు గొప్ప అనుగ్రహం కావాలి. మనకు రెండు కళ్ళ నుంచి ఈ దాన్ని దర్శించలేం మనం. దీని కొరకు మంచి వివేక దృష్టి అనేటువంటిది మనకు కావాలి. ఇప్పుడు సుఖం లోపల దుఃఖం ఎట్లా దాగి ఉన్నదో అర్థం చేసుకుందాం. ఏదైనా సుఖప్రదమైనటువంటిది మనకు కలిగినప్పుడు ఆ సుఖమే ప్రపంచానికి కనిపిస్తుంది. ఆ సుఖపడుతున్నటువంటి వ్యక్తి ఉంటాడు కదా, ఉదాహరణకి ఒక రాజకీయ నాయకుడు అనుకో, ఒక మంచి పదవి వచ్చింది అతడికి, రాజకీయంలో ఉండేటువంటి ఒక వ్యక్తికి ఒక మంచి పదవి వచ్చింది. మనందరికీ ఏం కనిపిస్తుండే ప్రపంచానికంటే సుఖమును మాత్రమే చూస్తూ ఉన్నాం. కానీ ఆ బాధ్యతను నిర్వర్తించే ముందు ఎన్ని సమస్యలు ఉంటాయో, ఎంత నిద్రకు దూరమైన రాత్రులు ఉంటాయో ఆ ఎన్నికైన వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. అనుభవం ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలిసొస్తా అన్నట్టు. మనకు కనిపిస్తున్నది సుఖం మాత్రమే, కానీ అందులోపల దుఃఖం కూడా దాగి ఉన్నది అన్నట్టు. సంతానం ఉన్నది. ఇప్పుడు సంతానం అంటే సుఖ సంకేతం అని మనం అనుకుంటున్నాం అన్నట్టు. అది సత్యమే, కానీ అందులోపల కూడా దుఃఖం ఉన్నది. అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ప్రపంచం లోపల ఎవరు ఏమన్నా కానీ అంత బాధ కాదు ఎంతైతే సంతానం అంటే బాధ అవుతుందో. సంతానం తెలిసి అంటుందా తెలియకుండా మూర్ఖత్వంతో కూడా అనొచ్చు, అజ్ఞానంతో కూడా అనొచ్చు. వాళ్ళు ఏ భావంతోనే అన్నప్పటికైనా కానీ వాళ్ళను పెంచేటప్పుడు ఎంతైతే సుఖం మనకు కలిగిందో రాబోయే రోజుల లోపల ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ద్వారా దుఃఖం కూడా రావడానికి అవకాశం ఉంది. ఇది కనిపిస్తుందా కనిపించదు అన్నట్టు. మన దగ్గర ధనం బాగా పెరిగిపోయింది. దారిద్ర్య స్థితి నుంచి వైభవ స్థితి లోపలికి వచ్చేసినాం. ధన సంపదలు విపరీతంగా పెరిగిపోయినాయి. అవి ఏం చేసుకోవాలని అర్థం కానంత పెరిగిపోయినాయి అన్నట్టు. పెరిగిపోయిన తర్వాత పైసా కూడబెట్టి పెంచుకున్నటువంటి వ్యక్తికి అది పిల్లలు పాడు చేస్తున్నప్పుడు, దుర్వినియోగం అవుతున్నప్పుడు, డబ్బు లేకపోతే దుర్వినియోగం అనే ప్రసక్తి రాదు కదా, బాధలు వస్తుంటాయి. శత్రువుల యొక్క ఆటుపోటులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. డబ్బు నీతో ఉన్నందుకే నీకు కొంతమంది శత్రుత్వం పెంచుకుంటారు అన్నట్టు. లేదా ఉన్నదని ఎవరైనా అడిగితే మనం ఇచ్చినాం అనుకోండి, తిరిగి అడిగే ముందు వాళ్ళు అనేటువంటి మాటలు వింటుంటే బాధ. అంటే ధనం ఉంటే సుఖమున్నదనే ప్రపంచం జనరల్గా భావిస్తూ ఉంటుంది. కానీ ఆ ధనవంతుడి యొక్క బాధలు మనకు అర్థం కావు. కాబట్టి సుఖములో దాగిన దుఃఖం ఇది. దుఃఖంలో దాగిన సుఖం ఏమిటిది? మానవ జన్మ రహస్యం అర్థమైతే ఈ మాట మనకు అర్థమైపోతుంది. ఉదాహరణకి భార్యాభర్తల మధ్య లోపల వియోగాలు జరుగుతూ ఉంటాయనంటే ఒకరిని వదిలిపోతూ ఉంటారు. లోకం దేహం చాలిస్తూ ఉంటారు అన్నట్టు. అప్పుడు ఎక్కడ పడితే అక్కడ చీకటి కనిపిస్తూ ఉంటుంది మనకు. ఇది కష్టమే కదా, దుఃఖమే కదా. ఇది ఇంతవరకు సుఖపడ్డాం, ఇప్పుడు ఈ దుఃఖం లోపల సుఖం ఎట్లా చూడాలి అంటే అప్పుడు మానవ జన్మ యొక్క రహస్యం మనకు అర్థం కావాలి. ఏంటిదే రహస్యం అంటే, సరే ఈ చావు పుట్టుకలు మన చేతి లోపల లేవు, ఇవి మన చేతి లోపల లేవు, వాటి గురించి ఆలోచించవలసిన అవసరం మనకు లేదు. మరి ఈ దుఃఖ పరిస్థితి లోపల సుఖాన్ని ఎట్లా చూడాలి అనే మాటకు వస్తే, ఏ మమకారము, ఏ ఆప్యాయత, ఏ ప్రేమ అయితే ఒకరికొకరు ఇచ్చుకున్నారో, ఇప్పుడు ఒకరు లేకుండా ఇంకొకరు మిగిలిన అనుకోండి, అప్పుడు నిజమైనటువంటి ఆ దుఃఖం లోపల నుంచి అమృతమైనటువంటి సుఖాన్ని వెలికి తీయాలంటే ఏ ప్రేమ, ఆప్యాయత, అనురాగం అంతా ఒకరి ఎడల ఒకరికి ఉండేనో ఒకడు అందులోపల
తొలగిపోయిన తర్వాత లేక వారు మరణించిన తర్వాత ఆ భాగం ఏదైతుందో వయసు ఉంటే ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు. వయసు లేనప్పుడు ఒట్టి జ్ఞాపకాలు చేసుకుంటే వచ్చేది పోయేది ఏమి లేదు. ఆ ప్రేమ ఏదైతే పంచి ఉంచుకున్నామో, ప్రేమ ఆప్యాయత అనురాగం ఏదైతే మనం పంచి ఉంచుకున్న ఒకళ్ళ ఒకడు, అప్పుడు ఆ ప్రేమనే ఆధ్యాత్మిక మార్గం లోపలికి త్రిప్పాలన్నట్టు. ఒక్కడి బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి, మనసు ఏకాగ్రమయ్యేటువంటిది భోగభాగ్యాలతో తొలగుతున్నప్పుడు కాదు. ఏది అనుకుంటే అదంతా నెరవేరిన పరిస్థితి లోపల మనసు చాలా చపలమైపోతుంది అన్నట్టు. ఎందుకు? ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎక్కడ చేయాలి, ఏమిటి, ఎక్కడ, ఆ మనసు ఎక్కడ కూడా ఏకాగ్ర చిత్తంతో ఉండదు సామాన్యులకు అన్నట్టు. విశేషమైనటువంటి వాళ్ళ విషయం వేరే, సామాన్యులకు ఆ జ్ఞానస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకు ఏమి ఉన్నా ఏమి లేకున్నా రెండు పరిస్థితులు అంతే ఉంటాయి వాళ్ళకి మొత్తం మీద. అయితే ఈ రకంగా దుఃఖాల లోపల ఉండేటువంటి సుఖం ఎలాంటిదంటే, ఆ ప్రేమ ఆప్యాయతలు భార్యాభర్తలు ఒకరికొకరికి ఇచ్చుకునేది, సంతానంకు మనం ఇచ్చేటువంటిది, సంతానం మనకి ఇచ్చేటువంటిది, మనం సంతానానికి ఇచ్చేటువంటిది. ఇటువంటి వియోగాలు సంభవించినప్పుడు ఈ దుఃఖాన్ని ఎవ్వరు కూడా పూడ్చలేరు. కానీ ఆ దుఃఖం లోపల కూడా సుఖమున్నది. ఎట్లా? అంతవరకు నీవు దేనికైతే మనసిచ్చినవో ఆ మనసును గనక భక్తి వైపు మలిపినమనుకో, మనం మొత్తం మీద చాలా ఏకాగ్రంగా ఉంటాడు. బాధాతప్త హృదయుడు బాధ వచ్చే కదా అని ఒకే దాని మీద కేంద్రీకృతం అయిపోతుంది వాళ్ళ మనసు, ఏకాగ్రమైపోతుంది. అటువంటి ఏకాగ్రతను మనము ఆధ్యాత్మికం దిక్కు మలుపుకోవాలి. ఏకాగ్రతని అవసరం అన్నాడు. ఏకాగ్ర చిత్తంతో ఏదో ఒక మంత్రాన్ని, గురుమంత్రాన్ని కానీ తీసుకొని నీవు ఆ బాధ నీ మనసుకు కలిగినప్పుడల్లా నీవు ఆ పరమాత్మని నామస్మరణ చేస్తూ పోతే ఆ బాధ అంతా నీకు బోధగా మారిపోతుంది. కొంతకాలం అయిన తర్వాత ఏ సుఖము నువ్వు జీవితంలో ఊహించనే లేదో, ఎప్పుడు దాన్ని పొందనే లేదో, అలాంటి సుఖం అనేది నీకు రావడానికి అవకాశం ఉంది. ఇది దుఃఖాల లోపల సుఖము పొందేటువంటి మార్గము. దుఃఖానికి భక్తి తోడైతే ముక్తి అతి సన్నిహితం అన్నట్టు. కాబట్టి సుఖాల లోపల నీకు తెలియని దుఃఖం దాగి ఉన్నది, దుఃఖాల లోపల నీకు తెలియని సుఖం దాగి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు ఈ శ్లోకం లోపల అంటే, ఈ సుఖదుఖాలకు అతీతమైనటువంటి పరిస్థితి, సుఖదుఖములందు సమభావం గల అట్టి ధీరుడే, అంటే చాలా గొప్ప ధైర్యవంతుడవుతాడు, మోక్షమునకు అర్హుడగును. అదే ముక్త స్థితి అనుకోండి, లేక కలిగేటువంటి మోక్షానికి అది ఒక ద్వారం అనుకోండి. ఎవరిని శబ్దస్పర్శాదులు బాధించవో, అంటే ఇంద్రియ విషయ సంయోగం వల్ల ఉత్పన్నమయ్యేటువంటి భోగాలు ఎవరినైతే బాధించవో, అంటే తబ్బుబ్బి కావడం కూడా ఒక బాధనే. నీకు లేకున్నా నీ ముందు వాళ్ళకి బాధ అయిపోతుంది అన్నట్టు. నువ్వు బాధపడడం కూడా ఒక బాధనే. ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. పంచజ్ఞానేంద్రియాలు పంచ విషయాల ద్వారా సంయోగం వల్ల కలుగుతూ ఉంటాయి. వాటి గురించి బాధపడకూడదు. తర్వాత సుఖము దుఃఖం అనేటువంటి దాని లోపల సమభావం ఉండాలి. ఎందుకు ఉండాలంటే నీ తెలివితోని దీనికి అవసరం లేదు. ప్రకృతి సిద్ధంగా అవి ఉన్నాయి. ఒక నిప్పు కణము ఇది కాలుతుంది అనేటువంటి పరిజ్ఞానం ఒక ఆడుకుంటున్నటువంటి చిన్న శిశువుకు ఉండకపోవచ్చు. పొర్లుతూ ఆ నిప్పు కణాన్ని పట్టుకోవడానికి అది కాలుతాయని వానికి తెలియకపోవచ్చు. అయినా అది ఖచ్చితంగా కాలుతుంది. కాబట్టి సుఖాల లోపల దుఃఖము, దుఃఖాల లోపల సుఖము సమానంగా ఉన్నదని నీకు తెలిసినా తెలియకపోయినా అది ఉన్నది సత్యం అన్నట్టు. ఒక చిన్న పిల్లాడు 2 సంవత్సరాల పిల్లానికి ఒక తులం గోల్డ్ది బ్రాస్లెట్ ఉన్నది మన చేతి లోపల. బయటికి పోయిండు 2 సంవత్సరాల పిల్లాడు, ఇట్లా ఆడుతూ 2-3 సంవత్సరాల పిల్లలు బయటికి వెళ్ళిపోయాడు అన్నట్టు. ఆ బ్రాస్లెట్ విలువ వానికి తెలియదు. వాని తెలివితోని బంగారానికి సంబంధం లేదు. వానికి తెలిస్తే ఏమీ తెలియకపోతే దొంగ దృష్టి లోపల దానికి విలువ ఉన్నది.
అంటే తెలిసిన వాళ్ళ దృష్టి లోపల, ఎదిగిన వాళ్ళ దృష్టి లోపల బంగారం యొక్క విలువ ఉన్నదన్నట్టు. వాడికి లేకపోయినా కానీ ఆ వస్తువుకు విలువ లేకుండా లేదు. కాబట్టి ఈ సుఖదుఖాల లోపల, సుఖం లోపల దుఃఖం, దుఃఖం లోపల సుఖం దాగి ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాని జ్ఞానం మనకు లేదు కదా అంటే నీకు అది వదలదు. సుఖం లోపల దుఃఖం ఉంది, దుఃఖం లోపల సుఖం ఉంది. కాబట్టి దుఃఖాన్ని కూడా మనము అమృత సుఖం వైపుకు మరల్చుకోవచ్చు. ఎందుకంటే మానవ జన్మ రహస్యం తెలుసుకుంటే అవకాశం అందులోపల ఉన్నది. మానవ జన్మ వచ్చిందే మోక్షప్రాప్తి కొరకు. మోక్షానికి ఈ దుఃఖం ఏదైతే ఉందో చాలా తోడ్పాటు ఉంటుంది. ఇంకా ముందు చాలా వస్తాయి ఇలాంటి విషయాలు. వచ్చినప్పుడు ఇంకా చాలా విస్తారంగా చెప్తూ ఉంటాం. ఇంతకంటే ఎక్కువ దించి చెప్పడం సాధ్యమిక కాదు. ఎందుకు కాదంటే వీడియో టైం పెరిగిపోతుంది. రెండవది కొంతనన్నా ఇదేంటిదని ఆలోచించేటువంటి సామర్థ్యం శ్రోతల లోపల కూడా, ప్రజల లోపల కూడా పెంచడం అవసరం. కాబట్టి మళ్ళీ మళ్ళీ విని తనకు వర్తింపజేసుకొని అనుభవం లోపల తెచ్చుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంత ఓపికతోని చెప్పడానికి మేము సామాన్యులం కాబట్టి మాకు అవకాశం ఉంది. పెద్ద పెద్ద అధిపతులు, పీఠాధిపతులకు ఈ అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళ బిజీ షెడ్యూల్ వేరే ఉంటుంది. వాళ్ళు ఒక్కొక్క దాన్ని తీసుకొని ఇంతగా చెప్పాలంటే వాళ్ళ దగ్గర సమయం దొరకదు. కాబట్టి కొంచెం మీరు ఇదాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సబ్స్క్రైబ్ చేయడానికి కూడా ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు.